హలో అండి, వెల్కమ్ టు షీలాస్ గార్డెన్. నాకు ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి. ఈరోజు మన తోటలో కొన్ని కూరగాయలు, అలాగే ముఖ్యంగా ఏంటంటే చెరకు. నేను ఫస్ట్ పెట్టిన వీడియో నా ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చెరకునే నేను ఫస్ట్ వీడియో చేశానండి. అది హార్వెస్ట్కి వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని ఆ హార్వెస్ట్ మీరు చూస్తుండగా నేను హార్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. ఈరోజు చెరకు హార్వెస్ట్ చేద్దాము. అలాగే కొన్ని కూరగాయలు వచ్చినాయి, కూరగాయలు కూడా హార్వెస్ట్ చేద్దాము. వంకాయలు కోసుకున్నాము. ఇంకా అయిపోయిందండి వంకాయల చెట్టు సర్వీస్ అయిపోయింది. తీసేసి కొత్త మొక్కలు కూడా పెట్టేసాము ఆల్రెడీ. అది కాపు కూడా స్టార్ట్ అయిందండి. ఇంక ఈ మొక్కలు తీసేద్దామని దీనికున్న కొన్ని ఆయిల్ వేసేద్దామని చాలా రోజులైంది పెట్టుకొని. ఇంకా అయిపోయింది ఇప్పుడు సర్వీస్. కొత్త మొక్కలు బాగా వచ్చినాయి, అవి కూడా చూపిస్తాను. వంకాయలు కోసి చాలా రోజులు ఇంకా చూపించలేదు. నేను చాలాసార్లు కోసాను కానీ ఇంకా చూపించలేదు అన్నమాట. చూడండి ఎన్ని వస్తాయో. సరే, చెట్టు వాడిపోయినా కూడా కాయలు ఇంత పెద్దగా ఉన్నాయి. చూడండి, టమాటాలు కోసుకుందాము. యాపిల్ పళ్ళలాగా ఎంత బాగా పండి చూసారా. ఇంత పండి వరకు ఉంచక్కర్లేదండి. నాకు ఇలాగ రెడ్డిగా చెట్లను చూసుకోవడం ఇష్టం, అందుకే ఉంచాను. కొంచెం దారుగా ఉన్నప్పుడే కోసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా ఎనర్జీ కూడా పోకుండా ఉంటుంది. బరువు 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 చూడండి, గుత్తులు 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 చూసారా. చూడండి పండు యాపిల్స్లా కనిపించట్లేదు. ఈ పది మీద కోసుకోవచ్చు. నేను కావాలనేసి ఇలా రెడ్ అయ్యే వరకు ఉంచాను. ఇవండి కొత్త మొక్కలు, అవి పాత అయిపోయినాయి. ఇవి కొత్త మొక్కలు అండి. ఇందాక మీకు చూపించినవేమో పాతగా అయిపోయినాయి, ఇంక తీసేస్తాను. అవి అవ్వకముందే ఇవి రెడీ చేసుకోవాలి మనం. ఇంకా అయిపోతుంది వాటి కాపు అన్నప్పుడు మళ్ళీ కొత్తగా మొక్కలు పెట్టుకోవాలి. అలా పెట్టాను అన్నమాట. ఎప్పుడు కూడా వంకాయ చెట్లు నారు పోసుకుని కొంచెం పెద్ద అయిన తర్వాత వేరే పాట్లోకి మనం మార్చుకోవాలన్నమాట. విత్తనాలు ఒక దగ్గర వేసేసి అలా ఉంచకూడదు వంకాయ చెట్టు ఇప్పుడు. ఇవ్వండి, దొండపాదికి చీడ పట్టేసింది. దానికి చూస్తున్నాను రెమెడీ కోసం. దొండకాయ వచ్చింది. ఇదండి తోటకూర. నేను ఇంతవరకు ఎప్పుడు ఆకుకూరలో హార్వెస్ట్ పెట్టలేదు కదా. ఈరోజు తోటకూర కోసుకుందాం. తోటకూర పెంచుకోవడం చాలా ఈజీ అండి. విత్తనాలు కూడా చాలా చౌకగా దొరుకుతాయి తక్కువ రేటుకి. తోటకూరలో కూడా చాలా పోషకాలు ఉంటాయి కదా. నేను ఏంటంటే ఇలా వేళ్ళతో లాగేస్తాను. ఒకవేళ కట్ చేస్తే ఆ కొమ్మలు ఉండిపోతాయి, అటు నుండి మళ్ళీ తోటకూర వస్తుంది. కానీ అవి ముదిరిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అందుకని నేను ఎప్పుడు ఇలాగా తోటకూర తీసుకుంటాను అన్నమాట వేళ్ళలోకి. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. ఇంత ఫ్రెష్ తోటకూర మనకు బయట ఎక్కడ దొరుకుతుందండి.
అందుకే మనం కనీసం ఆకుకూరలు పెంచుకుంటే, మనకు ఆకుకూరలు పెంచుకున్నప్పుడు అవి వచ్చే మొలకలు అది చూసి ఇంకా మనం కొత్తగా కూరగాయ మొక్కలు కూడా పెట్టుకోవాలనిపిస్తుంది. ఇళ్ళల్లో ఎక్కువ మనం ఎవరింట్లో అయినా పూల మొక్కలు పెంచుకుంటామండి. పూల మొక్కలు అలా గార్డెన్కి సంబంధించి అంటే మామూలుగా ఇవి ఇండోర్ ప్లాంట్స్ పెట్టుకుంటాము. ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో కంపల్సరీ ఏ ఒక పూల మొక్క ఉంటుంది, ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి. వాటితో పాటు ఇవి కూడా పెట్టుకుంటే బాల్కనీలో కూడా బతుకుతాయండి. ఆకుకూరలు చక్కగా వస్తాయి బాల్కనీలో పెట్టుకున్నా కూడా. వీటికి పెద్దగా పోషకాలు ఏమి అక్కర్లేదు. మనం ఫస్ట్ పశువుల ఎరువు సగం, మట్టి సగం కలిపి పెట్టేస్తే సరిపోద్ది. ఇంకా అది అస్తమానం ఎరువులు ఏమి అవసరం లేదు. దీన్ని ఎంత టేస్ట్ ఉంటుందంటే మనం పండించుకున్నది ఒక్కసారి మీరు వేసుకొని, తోటకూర విత్తనాలు ఎక్కడైనా దొరుకుతాయండి. ఆన్లైన్లో మాత్రం తెచ్చుకోకండి. ఆన్లైన్లో చాలా ఖరీదు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్లో తెచ్చుకోవద్దు. మామూలు మన మార్కెట్లు పెడతారు కదండి, సంతలు అంటారు కదా, అలాంటి చోట ఉంటాయి. అన్ని రకాల విత్తనాలు ఉంటాయి. నేను అలాంటి చోట కొనుక్కుంటానండి విత్తనాలు. ఎంత ఫ్రెష్గా ఉందో చూసారా. వాటర్ కూడా పోయలేదు దీనికి, నిన్న పోసిన వాటరే అయినా కూడా చూడండి. అసలు చెట్టు కనిపించట్లేదు కదా, కాయలే కనిపిస్తున్నాయి. ఆకులు తక్కువ, కాయలు ఎక్కువ. గుత్తులు వచ్చినాయండి. వైట్గా ఉంది కదా, ఈ పౌడర్ ఏంటని అనుకోకండి. ఇది చాక్ పౌడర్ అనమాట. ఇది నల్లిలాగా ఏదో కనిపించింది నాకు, అందుకని చాక్ పీసులు ఉంటాయి కదండి, అది పౌడర్లో చేసి చల్లాను అనమాట. ఇది వేరే చెట్టు. దీన్ని కూడా కొన్ని కాయలు కోసుకుందాము. గార్డెన్ ఉంటే అన్నీ ఉపయోగాలేనండి. మన ప్రతిదానికి పరుగులేదు అక్కర్లేదు బయటికి. ఇదండి చెరుకు. నేను ఫస్ట్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు పెట్టిన ఫస్ట్ వీడియో అనమాట. నా ప్రీవియస్ వీడియో చూస్తే మీకు చెరుకు నేను పెట్టిన వీడియో ఉంటుంది, చూడండి. అది ఇంకా ఇది రెడీ అయిందనమాట. ఈరోజు మనం చెరుకుని హార్వెస్ట్ చేసుకున్నాము. ఇది పెరగడానికి కొంచెం టైమే పట్టిందండి. ఒక 6 నెలలు అయింది ఇది పెట్టి. మేము తీయలేదు, తీసుంటే వాటికి అయిపోయింది. కానీ లేట్గా దీన్ని హార్వెస్ట్ చేస్తున్నాం అన్నమాట. ఎంత బలంగా చూడండి, ఎంత బలంగా పెరిగింది. నేను తీయడం కూడా కష్టంగా ఉంది. చూడండి మా చెరుకు చాలా హ్యాపీగా ఉంది. నాకు ఇష్టం చెరుకు రసము, చెరుకు ఇట్లా ఒలుసుకొని నోట్లో ఒలుసుకొని తినడం. చూడండి ఎంత బలంగా, ఎంత హెల్దీగా వచ్చింది చూసారా. తప్పుడు ఇంకా చాలా ఉన్నాయి. ఓ 7 అడుగులు 6 అడుగులు వచ్చిందండి మొత్తం. నాకంటే ఎంత పొడవు ఉందో చూడండి. ఇంకా ఉన్నాయి, తీద్దాం. ఇంకొకటి కట్ చేసుకుందామండి. ఇది కొంచెం పెద్ద టబ్బులో పెట్టుకున్నా. ఇది పెద్ద టబ్బుల్లోనే పెట్టుకోవాలి. చూసారా బాబోయ్ ఎంత హెల్దీగా ఉందో చూడండి. సరిగా అవ్వకపోతే ఇరగదన్నమాట. చెరుకు రెడీ అవ్వకపోతే ఇరగదు, సాగుతుంది. కానీ ఇది ఇలా ఎత్తుగానే పట్టుకొని ఇరుగుతుంది. లావు హెల్దీ.
ఇది మా తోటలో నేను సాధించిన విజయం. ఇది నేను ఫస్ట్ పెట్టిన వీడియో చక్కగా ఇంత లావుగా ఇంత హెల్తీగా వచ్చినాయి చెరుకుని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. నా ఆనందాన్ని మీకు కూడా చూపించాలని వీడియో తీస్తున్నాను. ఇదండి ఈరోజు హార్వెస్ట్ వీడియో. కనుక మీకు నచ్చినట్లయితే ఏంటంటే నేను ఫస్ట్ పెట్టిన ఈ చెరుకు కూడా సక్సెస్ అయ్యింది. ఈ లోపల చాలా వెజిటబుల్స్ ఇవన్నీ కోసాం, కానీ ఇది కొయ్యడు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఎస్పెషలీ నేను అసలు ఊహించలేదు ఫస్ట్ వీడియో చేసినప్పుడు ఇంతలాగా నేను సక్సెస్ అవుతానని అనుకోలేదు. కానీ చాలా కోసమండి. నాకు ఇంకా ధైర్యం వచ్చింది చూస్తే ఇంకా పండించాలి తోటలో రకరకాలని. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ముఖ్యంగా మీ సూచనలు, సలహాలు, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల నేను నెక్స్ట్ పెట్టే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.